ఆంధ్రాల పంచాయతీల ఆలతు మార్చేందుకు అక్కడి సర్కారు గ్రామ సభ పేరుతోటి కార్యం షురు చేసింది కదా. ఇక ఆంధ్రాలున్న 13,326 ఊర్లల్లా 4,500 కోట్లతోటి తీరొక్క అభివృద్ధి పనులకు తీర్మానాలు చేస్తుర్రు. ఇక అట్నే గ్రామ సభ కార్యం కోసమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు అన్నమయ్య జిల్లా మైసూర్ వారిపల్లికి పోయిండు. ఇక ఆడ ఫ్యాన్స్ ఓజీ సినిమా గురించి కేకలేసే వరకు సార్ ఏమన్నాడో చూసిరా పోర్రి. మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి, లాస్ట్లో చెప్పండి. అయ్యో సార్ వాళ్ళు అడుగుతున్నది మోడీ సార్ గురించి కాదు సార్, ఓజీ సినిమా గురించి. మందిలో సరిగా వినబడనట్టున్నది మీకు. ఓజియా అదే సార్ వాళ్ళు అప్పటి సంది మొత్తుకున్నది, మీకేమో అట్లా వినిపించినట్టున్నది కదా. సినిమా గురించి సినిమాలో థియేటర్లో మాట్లాడుకుందాం. గట్లెట్లు ఇడిచి పెడతారు సార్, మీరు కూడా దాని గురించి ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేదాకా ఇక గట్లనే ఉంటది రచ్చ. ఫ్యాన్స్ ఖుషి అయిపోయేటట్టు ఏదైనా ఒక ముక్క మాట్లాడరాదురి సార్. బర్త్డేలకు పండుగలకు ఒక్కొక్క హీరోల సినిమా గ్లిమ్స్ ఇడిచి పెడుతురు. మీ సినిమాలో ఏం అప్డేట్లు రాకపోయే వరకు ఫ్యాన్స్ అంతా చిన్నబుచ్చుకుంటున్నట్టున్నారు సార్. ఇక నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను. సినిమాయే. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా, గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా. అబ్బా రైమింగు టైమింగు అదిరింది సార్. మాకు తెలుసు మీరు అట్లా సినిమాలను రాజకీయాన్ని వేరు చూస్తారని, కానీ ఫ్యాన్స్ కు ఎమోషన్స్ ఉంటాయి కదా సార్. భగవంతుడు నాకు ఒక సినిమా నటుడిగా మీ అందరి గుండెలో స్థానం పొందే అవకాశం కల్పించు. చాలా ఆనందం నాకు. అంటే మీరు కూడా సినిమాని సినిమాగానే చూడండి. అవు మీరన్నది కూడా వాజివే. సినిమా అనేది ఒక ఇమాజిన్, ఒక కళ, మన జీవితంలో సాధించలేని అనుకునే చేసేది సినిమా. సినిమాలో ఇదే సినిమా నేను చెయ్యాలి అంటే ఒకడు వచ్చి ఓడిపోయి తిరిగి వచ్చి ఉప ముఖ్యమంత్రి ఒక కథ చెప్పడానికి 2.5 గంటలు చాలు. కరెక్టే సార్. సినిమాలో సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, అడ్డొచ్చిన వాళ్ళని 4 అనొచ్చు, రాత్రికి రాత్రి ఇటున్న సందమామను అటు పెట్టినట్టు చూపించవచ్చు. కానీ వాస్తవంలో అది సాధ్యపడదా. అందుకే బయట చేయలేనివన్నీ సినిమాలో హీరోలు చేస్తారనే జనాలు హీరోల లోపల వాళ్ళని చూసుకొని ఆరాధిస్తుంటారు సార్. ఇక మీకు తెలియంది కాదు కదా, నిజ జీవితంలో అలా ఉండదు కదా. తిట్లు తినాలి, తన్నులు తినాలి, అసలు ఉంటాడో లేదో తెలియదు. ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి, కేసులు పెడతారు. ఇక ఇట్లా మాట్లాడుతుంటే నడిమిట్ల పంచాయత్ ఆఫీస్ కట్టేందుకు 10 సెంట్ల జాగి ఇచ్చిన కారుమంచి నారాయణ అనే రైతును ప్రత్యేకంగా పిలిచి మరి ఆయనతో ఫోటో దిగిండి ఇట్లా సారు. నాకున్న భూమిలో 10 సెంట్లు ఇస్తానని ముందుకు వచ్చిన రైతు కారుమంచి నారాయణ గారికి, నేను కారుమంచి నారాయణరావు గారి ఫోటో మధ్య ఫోటో. ఇక జాగిచ్చిన రైతు నారాయణ కాకతోటి సపరేట్ గా ఫోటో దిగి మంచిగా మెచ్చుకొని పంపించాడు. ఇక పవన్ సారే ప్రత్యేకంగా ఫోటో అడిగి దిగే వరకు ఫ్యాన్స్ అయితే మైసూర్ పల్లి దద్దరిల్లేటట్టు మొత్తుకున్నారు అనుకో రాదురి.